శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పీఠానికొచ్చేటటువంటి భక్తులందరూ గూడా కొన్ని పొరపాట్లు జేస్తున్నారు. మీకిచ్చే పూజా సామాగ్రి ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం సరిగ్గా మీరు వాడుకోవట్లేదని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్పారు. సరాసరి మీరొచ్చి అక్కడ మీకు పసుపు, అగరవత్తులు, కొబ్బరికాయ, గోపేడ దీపాలు దున్ని ఇస్తారు. గోపేడ దీపాలు దున్ని బయట యోని ఆకారపు ఒక స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్‌లో వెలిగించండి. దాని పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్టాండ్ ఉంటది. అక్కడ కొబ్బరికాయ కొట్టండి. కొట్టిన తర్వాత అగరవత్తులు వెలిగించండి. వెలిగించి ట్రే అక్కనే వదిలేసి కేవలం పసుపు మాత్రమే తీసుకొని దేవాలయం లోపలికి రండి. సరాసరి మెయిన్ డోర్ నుంచొచ్చి కాలభైరవ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళి దేవాలయం చుట్టూ పసుపు 5 సార్లు వేస్తూ, లేదా 9 సార్లు వేస్తూ, 7 సార్లు వేస్తూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ బయటికొచ్చి లైన్‌లో నుంచి బ్యారికేడింగ్ లైన్‌లో నుంచి వెళ్ళి సీదా వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి విజయ చాముండేశ్వరి మాతకు దండం పెట్టుకొని, అటు దక్షిణ మూల లోపల అఖండ జ్యోతి ఉంటది. జ్యోతి దర్శనం చేసుకొని, రుద్రశూలాన్ని చేత్తో పట్టుకొని, అలా ముగ్గురమ్మలను చూసి కళ్ళు మూసుకొని, మీ మనసులో ఏం కోరికుంటే ఆ దండం పెట్టుకొని, మళ్ళా అటు ముందుకెళ్ళి అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న సంకల్పం, మీ కోరిక, మీ బాధ, మీ కష్టం చెప్పి, తిన్నగా బయటికొచ్చి ఆలయ ప్రాంగణంలో ఒక 5 నిమిషాలు కూర్చొని, మీకు కూర్చోవడానికి వ్యవస్థ కూడా ఉంటది. ఆ పైనైనా కూర్చోవచ్చు, కిందైనా కూర్చోవచ్చు. కూర్చొని దండం పెట్టుకొని, మీ మనసులో ఏమన్నా ఉంటే కోరుకొని, ధ్యానం చేసుకొని, మళ్ళీ లేచి బయటకొచ్చేటప్పుడు కోనేరు ఉంటుంది. కోనేటి జలాలు చక్కగా ప్రోక్షణ చేసుకోండి. కోనేటిలో చేతులు కడగవద్దు. మీరు చేతులు కడుక్కోవాలంటే బయట నీళ్లుంటాయి. బయట నల్ల ఉంటది. ఆ నల్ల దగ్గర కడుక్కోండి. అలా బయటికొచ్చి చక్కగా మీకు బయట టిఫిన్ ఉంటది. టిఫిన్ చేయండి. భోజనం ఉంటది. భోజనం చేయండి. బయట ఆలయ ప్రాంగణంలో మీకు వీలైనటువంటి సౌలభ్యానికి అనుసరించిన కొన్ని వస్తువులుంటాయి. లడ్డూ ప్రసాదం ఇస్తారు. తీసుకోండి. దండం పెట్టుకోండి. వెళ్ళిపోండి. బయటకొస్తూ ఉంటే తీర్థమేస్తారు. ప్రసాదం ఇస్తారు. స్వీకరించండి. ఇలా చేయండి. ఆ పసుపుని ఎక్కడ పడితే అక్కడ ఏస్తున్నారు. చెట్టు మీదేస్తున్నారు, కాలభైరవ స్వామి మీదేస్తున్నారు, ఆ శ్రీచక్రముల మీదేస్తున్నారు. పసుపు కేవలం దేవాలయం చుట్టూత మాత్రమే వేస్తూ ప్రదక్షిణ చేయాలి. ఇంకెక్కడ వేయకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.